నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ టు దుర్గా కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మనం చాలా టేస్టీగా ఈజీగా రెసిపీ చూడబోతున్నాము. వీడియో ఫుల్గా చూడండి, నచ్చితే లైక్ చేయండి. రెసిపీ ఏమిటంటే ఫిష్ ఎగ్ ఫ్రై. చాలా టేస్టీగా ఉంటుంది. మనం ముందుగా ఒక గిన్నెలోకి నీళ్ళు తీసుకొని స్టవ్ పైన పెట్టుకోవాలి. నీళ్ళు కొంచెం వేడిగా అయిన తర్వాత పసుపు వేసుకొని ఫిష్ ఎగ్స్ కూడా వేసుకోవాలి. ఫిష్ ఎగ్స్ని మీడియం ఫ్లేమ్లో ఒక 15 నిమిషాలు ఉడికించుకోవాలి. అలా ఉడికించుకున్న తర్వాత పక్కకు తీసుకొని ఎగ్స్ని మొత్తం మనం స్మాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని కడాయి వేడైన తర్వాత ఆయిల్ వేసుకొని మనం ముందుగా చల్లారిన తర్వాత స్మాష్ చేసుకున్న ఫిష్ ఎగ్స్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవంతా మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలి. ఫ్రైకి సరిపడినంత సాల్ట్ వేసుకొని అలాగే ఒక అర స్పూన్ జీలకర్ర పొడి, అర స్పూన్ ధనియాల పొడి, ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి వాసన పోయేటంత వరకు మనం వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత ఇందులోనే కొంచెం పసుపు, ఒక స్పూన్ కారం వేసుకొని వేయించుకోవాలి. కారం పసుపు ఎగ్స్కి బాగా కలిసేటట్టు వేయించుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా కారం పసుపు వేసి ఒక 15 నిమిషాలు స్లో ఫ్లేమ్ మీద వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత లాస్ట్లో కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకోవాలి. ఫిష్ ఎగ్స్ ఫ్రై చాలా టేస్టీగా తయారైంది. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి మీ కామెంట్ రూపంలో. థ్యాంక్ యూ. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.